హాయ్ ఫ్రెండ్స్, ఓటు వేయటానికి సిద్ధమవుతున్నారా? అయితే ఈ వీడియో ఒకసారి చూడండి. ఓటర్ తెలుసుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలో ఉన్న వారందరినీ ఓటు వేయటానికి అనుమతిస్తారు. మీకు తెలియాల్సింది: ఓటర్ ఐడి నంబర్, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, పోలింగ్ కేంద్రం చిరునామా. ఒకే ఆవరణలో ఒకటికి మించి పోలింగ్ కేంద్రాలు ఉండవచ్చు. మీ పోలింగ్ సెంటర్ నంబర్ సరిచూసుకొని క్యూలో నిలబడండి. వృద్ధులకు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి అనుమతి పొందిన గుర్తింపు కార్డు ఏదైనా మీతో వెంట తీసుకువెళ్ళండి. మీరు తీసుకువెళ్ళే గుర్తింపు కార్డు మిమ్మల్ని గుర్తించే విధంగా ఉండాలి. అంటే రంగుపోయి, చినిగిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఉండకూడదు. ఓటర్ స్లిప్ ఓటు వేయటానికి గుర్తింపు పత్రం కాదు. మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతించరు. ఓటు వేసే ముందు ఓటింగ్ బోర్డు మీద లైట్ గ్రీన్ కలర్లో వెలుగుతుంది. ఓటు వేయగానే బీప్ అని సౌండ్ వస్తుంది. గ్రీన్ లైట్ ఆగిపోయి మీరు సెలెక్ట్ చేసిన అభ్యర్థి పక్కన ఉన్న రెడ్ లైట్ వెలుగుతుంది. అలాగే ప్రక్కనే ఉన్న వీవీప్యాట్ మిషన్లో మీరు ఓటు వేసిన గుర్తు ప్రింట్ మీద 10 సెకండ్ల పాటు కనిపిస్తుంది. మీరు ఓటు వేసిన గుర్తు, ప్రింట్ మీద ఉన్న గుర్తు తేడా ఉంటే ఫిర్యాదు చేయండి. ఓటింగ్ బోర్డు మీద మీకు నచ్చిన అభ్యర్థి లేకుంటే నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ సెలెక్ట్ చేయవచ్చు. ఒక్కసారి మీట నొక్కితే మార్చటానికి ఎలాంటి అవకాశం ఉండదు. మీరు ఓటు వేయడానికి వెళ్ళేసరికి మీ ఓటు మరెవరైనా వేసి ఉంటే ఓటర్గా మీ గుర్తింపును రుజువు చేసుకుని టెండర్ ఓటు కోసం డిమాండ్ చేయండి. టెండర్ ఓటును ఈవీఎంలో వేయటానికి అనుమతించరు, కానీ మీరు ఓటు వేయడానికి బ్యాలెట్ పత్రం ఇస్తారు. క్లుప్తంగా ఇవి ఓటర్ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.